హలో వాళ్ళందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫార్మర్స్ అండ్ బ్లాగ్స్. అండ్ నేను మీ గోపి. సో ప్రస్తుతానికి ఇది ఒక చిన్న వ్లాగ్ యాక్చువల్లీ. బట్ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది చాలా ఎమోషనల్ సిచ్యువేషన్ అనమాట. అంటే ఎమోషనల్ అంటే హ్యాపీగానే, మరీ సాడ్ ఏం కాదు. సో నేను చాలా ఇష్టపడి డిజైన్ చేసుకున్న నా డిజైన్ స్టూడియో ఇది. అండ్ ఫస్ట్ మీకు చూపిస్తా మాట్లాడతాను. యాక్చువల్లీ చాలా మంచిగా, అంటే కలర్ కాంబినేషన్ దగ్గర నుంచి అన్నీ చాలా జాగ్రత్తగా డిజైన్ చేయించుకొని ఓకే. అండ్ ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తున్నాము. కానీ నాకు ఒక వీడియో తీయాలనిపించింది. వ్లాగ్స్ యాక్టివ్ లేకపోయినా, ఐ మీన్ ప్రతి ఒక్క ఎలిమెంట్లో ఒక మంచి ఫీచర్గా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా. కానీ ఇప్పుడు ఎంత దూరం తిరిగి వచ్చినా కానీ ఈ స్టూడియోకి వస్తే ఇది నాది అనే ఫీలింగ్ వస్తుంది. సో చూపిస్తాను. ఎస్, ఇది ఒక పెద్ద హాల్ అనమాట. ఇది ఆల్మోస్ట్ రెసిడెన్స్ లాగానే, కానీ ఇది ఎగ్జాక్ట్గా రెసిడెన్స్ అయితే కాదు. సో ఇక్కడ మొత్తం బుక్స్ అరేంజ్ అయి ఉంటాయి. అండ్ ఇది మా ప్రాజెక్ట్స్ వాల్. సో ఇప్పటిదాకా మేము చేసిన ప్రాజెక్ట్స్, అంటే మేము అసలు స్టార్ట్ చేసినప్పుడు అప్పటిదాకా చేసిన ప్రాజెక్ట్స్ ఇవి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని నీట్గా, ఇది ప్రాజెక్ట్ బోర్డ్ లాగా. అండ్ ఇక్కడ ఒక సోఫా ఉండేది, ఇప్పుడు ఆ సోఫా వెళ్ళిపోయింది. మేము రెంట్ మోజోలో తీసుకున్నాం అనమాట. అండ్ ఈ టేబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. మేము చాలా వెయిట్ చేసి చూసి ఇది టేబుల్ని మేమే కార్పెంటర్ని తెచ్చుకొని ఆ ఫ్యాబ్రికేషన్ నేనే స్కూటీలో తీసుకెళ్ళి అన్నీ చేయటం అయితే జరిగింది. అండ్ ఆ బీమ్ బ్యాగ్ అదొక కూల్ స్టఫ్ లాగా, అంటే మీరు ఇక్కడే కూర్చొని చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు అనే చెప్పడానికి మేము వాళ్ళతో చేయించామన్నమాట. అంటే ర్యాండమ్ మీ ఇష్టం వచ్చిన చోట కూర్చొని చేయండి. అండ్ నా ట్రైపాడ్ అప్పుడప్పుడు నేను అంటే చాలా వాటికి అసలుకి ఇంట్రడక్టరీ వ్లాగ్స్ కానీ అన్నీ ఇక్కడే చేస్తున్నాను. ఇది ఒక టేబుల్ యాక్చువల్లీ కిట్టు అని చెప్పేసి వాడు ఇక్కడ కూర్చొని అసలుకి ఫిజిక్స్ వాడి కోసం తెప్పించాము. ఇక్కడే కూర్చొని ఆఫీస్లో కూర్చొని చదువుకోరా అని. ఇది ఒక 32 ఇంచ్ మానిటర్. యాక్చువల్లీ ఇది కాన్ఫరెన్స్ టేబుల్ ఉంది, కాన్ఫరెన్స్ టేబుల్ చూపిస్తా. ఇది మా కాన్ఫరెన్స్ టేబుల్ అనమాట. సో ఇది కూడా మేము దగ్గరుండి డిజైన్ చేయించుకున్నాము. సో ఫస్ట్ అసలుకి ఆ 2 చైర్స్తో స్టార్ట్ అయింది జర్నీ. తర్వాత ఇది కిట్టుగడి చైర్, తర్వాత ఇవి కొన్నాము. దీంతోపాటు యాక్చువల్లీ ఇంకొక 2 చైర్స్ ఉండాలి. అది డిజైన్ చైర్ ఉంది కదా. సో ఇలాంటి చైర్స్ ఇంకొక 2 ఉండేవి. ఆ 2 ఈ టేబుల్తో మ్యాచ్ అవ్వటం కోసం వాటిని ఇక్కడ పెట్టేవాళ్ళం. అండ్ దీని కింద ఒక కాఫీ టేబుల్ ఉంది.